Minister Garu to come and bless us, inaugurate the place. His hands have been proven lucky for many business establishments, and we are sure that we'll grow with this humble starting, and we have big plans of opening WellWorks Center across the country. This is the first official big center, but the second center. The first center was not properly planned, but this is a full-fledged planned center. We plan to open 10 centers in the year 2025 and 50 centers in a span of next 3 years. That is the vision, and this is a vertical of MPM Group, which is primarily in wood construction. And under Sir's leadership, this kind of project actually is an IT and IT-enabled services. It fuels and boosts the startup environment. And under Sir's leadership, we take a lot of advice from him on this. And we request Sir that if he includes us into his council of advisors, so that we can contribute to the state through Sir and also take his advice for our future growth. Want to speak something, young man? You go ahead and I'll take it up from after. నగరం నడిబొడ్డున అమీర్పేట్ చౌరస్తాలో ప్రధానంగా మెట్రో ప్రధానమైన స్టేషన్లో అతిపెద్ద వర్క్ స్పేస్ నిర్మాణం జరిపి వెల్వర్క్స్ అనే ఒక ప్రధానమైన సంస్థ మరి మాల్పాని గారు వారి తనయులు మరి వెల్వర్క్ సంబంధించిన ఎండి గారు తనిష్ మాల్పాని గారి ఆధ్వర్యంలో ఈరోజు నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని ప్రధానంగా మన హైదరాబాద్ రాజధాని కేంద్రంలో ఈ తెలంగాణ రాజధాని కేంద్రంలో హైదరాబాద్లో మరో ముఖ్యమైన పెద్ద బిజినెస్ హౌస్ మాల్పాని గారి ఆధ్వర్యంలో ఎంపీఎం గ్రూప్ ద్వారా నడిచే ఈ బిజినెస్ గ్రూప్లో ఇంత పెద్ద కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని కోవర్కింగ్ స్పేసెస్ సంబంధించి ఐటీ రంగానికి సంబంధించి ఐటీఎస్ రంగానికి సంబంధించి కానీ ప్రాథమికంగా స్టార్టప్స్కి ఇన్నోవేషన్కు సంబంధించిన చిన్న మధ్యతర కంపెనీస్కి ఒక సదుపాయం కలిగించే కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో చాలా ప్రశాంతంగా విస్తీర్ణం గల స్పేషియస్ మరి వర్కింగ్ స్పేస్ని క్రియేట్ చేసి ముందుకు పోతా ఉన్న తరుణంలో మరి ఎంపీఎం గ్రూప్ వారికి మాల్పాని కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందనలు. ఐ విష్ దెం ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. మన రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఇలాంటి వ్యవస్థలు ఇంకా అనేకంగా రావాల్సి ఉంది. కేవలం పశ్చిమ భాగానికే పరిమితం కాకుండా ఈరోజు సెంట్రల్ హైదరాబాద్, అదేవిధంగా సౌత్, నార్త్, ఈస్ట్ పలు దిశల్లో కూడా ఇలాంటి కార్యాలయాలు ఏర్పాటు చేస్తే మొత్తం 4 చుట్టూ 4 డైరెక్షన్లో కూడా హైదరాబాద్ ఆ విధంగా అభివృద్ధి కావాలని మా ఆకాంక్ష. ఈరోజు వారు మొదలుపెట్టిన ఈ ప్రయత్నం, దాంతోపాటు ఇక్కడ చాలా మంది చిన్న మధ్యతరగతి కంపెనీలకు అవకాశం. నగరం నడిబొడ్డున పక్కనే ఉన్న మరి మెట్రోకు సంబంధించి ఆనుకొని ఉన్న ఈ సదుపాయానికి సంబంధించి చేస్తా ఉన్న ప్రయత్నం మరి బాగా మంచి జరగాలని మేము ఆకాంక్షిస్తూ ఈరోజు ఒక మంచి వాతావరణం గత సంవత్సర కాలం నుంచి కూడా అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం. చాలా పెద్ద కంపెనీస్ వస్తూ ఉన్నాయి, చిన్నతర మధ్యతర కంపెనీస్ కూడా ఆసక్తి చూపెడతా ఉన్నారు హైదరాబాద్లో. మరి ఇక్కడ కంపెనీస్ ఏర్పాటు చేయాలని వారందరికీ కూడా మంచి అవకాశం కల్పించే ఈకో సిస్టమ్ని డ్రైవ్ చేసే ప్రయత్నంలో మేము కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ మా ప్రభుత్వం కానీ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇంకా అనేక సందర్భాల్లో నేను కోరుతా ఉన్నాను, ఇక్కడున్న మా మాల్పాని గ్రూప్కు సంబంధించి కూడా ఈరోజు ఇతర ప్రదేశాలకు సంబంధించి రేపు రాబోయే కాలంలో ఇటు సౌత్ ఆఫ్ హైదరాబాద్, అదేవిధంగా నార్త్ ఆఫ్ హైదరాబాద్, ఈస్ట్ ఆఫ్ హైదరాబాద్ వారు
రియల్ ఎస్టేట్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని ఆలోచనతో ఉన్నాం. ఇప్పుడు మనకు ఔటర్ రింగ్ రోడ్ ఉంది. ఔటర్ రింగ్ రోడ్ సదుపాయం ఎక్కడ ఔటర్ రింగ్ రోడ్కు సంబంధించి ఆ పరిసరాల ప్రాంతంలో మరి కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నా, కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ చేసిన మరి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కి మ్యాక్సిమం 45 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉంటుంది. సో అందుకోసమే దాంతో పాటు రాబోయే కాలంలో పరిసరాల ప్రాంతాలకు సంబంధించి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కూడా కనెక్ట్ చేయాలని RRR రోడ్డు నిర్మాణం కూడా అతి త్వరలో కూడా మొదలు పెట్టబోతా ఉన్నాం. పెద్ద ఎత్తున పరిశ్రమలకు సంబంధించి పరిశ్రమల ద్వారా ఉపాధి పెంచే ప్రయత్నంలో ఒక ఆలోచన, ఒక విధానాన్ని తీసుకొస్తూ మరి ముందుకెళ్తా ఉన్న తరుణంలో ఇలాంటి పెద్ద గ్రూప్స్ ద్వారా పారిశ్రామిక సంస్థలకు సంబంధించిన పెద్దలందరూ వచ్చి చిన్న పరిశ్రమలు మాతో పాటు ఎదగాలని ఒక ఉత్సాహం చూపెడతా ఉన్నది. వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ యంగ్ మ్యాన్ బై నేమ్ తనిష్ మల్పాని, who is well educated and who has lots of plans and strategies to build small companies and innovation and to encourage them. This is his first initiative and I wish him all the best. Good luck. God bless him in his future endeavors. Thank you. So with your permission, I would just like to add one more point. So co-working spaces also contributes in reducing the traffic on roads. So general solution is add more infrastructure, more flyovers, which our government is doing a very good work. But we try to enable when there is co-working environment, like what sir said, in different corners of the city, so the people need not travel. So a company, instead of having say 1,000 employees at one location, they can distribute in north, east, west, south, 250 each. So the traffic on the roads also reduce. So taking further to sir, what sir said. Yes, government is also contemplating and we are coming up with many strategies to build equal infrastructure, parity infrastructure in all 4 directions. And in times to come, our main focus is Hyderabad should not be restricted to one direction. Hyderabad should be fed in 4 directions. We will have a comprehensive plan and we have a HCT plan which has been designed by the Chief Minister, who is incidentally the Municipal Administration and Urban Administration Minister. And as the line goes by, said by Mr. Malpani ji, that we are also thinking of the same way and could take it in a big way actually. In a year's time, you can see the results, you can see the fruits. Yes. Thank you. Any questions from press? Yeah. కొత్తలో అంటే ఐటీ పాలసీ 2025లో ఫస్ట్ క్వార్టర్లో కొత్త ఐటీ పాలసీ కూడా ప్రభుత్వం సారీ. I would just like to say thank you, uncle, for being here. I'll call you uncle for your age, for my age, and for your respect. And thank you for your blessings. And we hope to take World Work to new, greater heights.